వాటర్ రాకుండా దాన్ని కూడా బయట తరలించడానికి ప్రత్యేక డ్రైనేజ్ కూడా కట్టడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, దాని ద్వారా ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా, సిరిసిల్ల మున్సిపాలిటీ కాకుండా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ కూడా కాలక్షేపం కోసము వీకెండ్స్ టైంలో వచ్చి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళ బంధువులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాలక్షేపం కోసం ఈరోజు ఈ చెరువు కట్ట పునరుద్ధరణ కోసం అమృత్ నిధుల ద్వారా 1,30,00,000 ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి. ఇన్ టైం లోపల పూర్తి చేయాలి, క్వాలిటీగా పనులు చేయాలని చెప్పి సంబంధిత అధికారులు కూడా కోరడం జరిగింది. ఎందుకంటే కేంద్రం అమృత్ నిధులు ఇచ్చింది. ఇవాళ ఈ ప్రాంతంలో అమృత్ టైం ప్రకారం ఖర్చు చేసే ప్రయత్నం చేస్తలేరు. దీని ద్వారా నిధులు తిరిగి వాపసు అయ్యే ప్రమాదం ఏర్పడ్డది. అందుకే ఇప్పుడు కాంట్రాక్టర్ గారిని పిలిచి చెప్పడం జరిగింది, ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణ మొత్తం ఒక్కలే గుర్తుపడతారు, ఏదో రాజకీయ నాయకులు పట్టుకుంటారు, అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వాళ్ళ బంధువులకు దగ్గర వాళ్ళకు ఇచ్చుకుంటారు. తెలంగాణ మొత్తం ఒక్కడే కాంట్రాక్టర్ పడతాడు, ఈడ ఇంత మొరం పోస్తాడు, ఒకడ కంకర పోస్తాడు, ఒకడ ఇసుక పోస్తారు, ఒకడ స్టీల్ వేస్తాడు, బిల్లు ఎత్తుకుంటారు. పనులు అయితే అంటే ఎక్కడ పనులు ఒక్కడికే మొత్తం ఇస్తే ఇదే పరిస్థితి. ఇంకొని రానియారు, వాళ్ళు టెండర్ ఇస్తారని బెదిరిస్తారు. కాబట్టి ఇటువంటి ఏం జరగకుండా ఇన్ టైం లోపల పనులు పూర్తి చేయాలని చెప్పి నేను కాంట్రాక్టర్ గారు కూడా కోరడం జరిగింది. వాళ్ళు తప్పకుండా హామీ ఇచ్చారు, ఇన్ టైం లోపల క్వాలిటీ పనులు పూర్తి చేస్తామని. ఎందుకంటే అమృత్ 2 ఇది, అమృత్ 1 అయిపోయింది, అమృత్ 2. అమృత్ 1 కి సంబంధించి దాదాపు 77,000 కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. దానిలో 36,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అమృత్ 1లో అయిపోయింది. అమృత్ 2కు సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయలను అంచనా వేయడం జరిగింది. 77,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అమృత్ 1 ద్వారా 1,650 కోట్ల రూపాయలు వచ్చినాయి. అమృత్ 2కు సంబంధించి 3,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి 480 కోట్ల రూపాయలు ఇలా కరీంనగర్ పార్లమెంట్కి వచ్చినాయి. వాళ్ళ సిరిసిల్లకే దాదాపు 105 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఓన్లీ సిరిసిల్లకు. కాబట్టి వీటి ద్వారా ఈ వాటర్ సప్లైకి సంబంధించి కానీ, పబ్లిక్ వాటర్ సౌకర్యం కల్పించడం కానీ, ఈ మురుగు నీటిని బయట తరలించడం, సివరేజ్ ట్యాంకులు పెట్టడం కానీ, వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. గ్రామాల్లో జలజీవన్ మిషన్ ఇట్లా ఉంటాయి. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఇవాళ అమృత్ పథకం ద్వారా ఇవాళ దీన్ని మనం ప్రయత్నం చేస్తున్నాం.